దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేతనికి ఈ వివాహము ఘనంగా నడిపించమని వారి యొక్క జీవితంలో ఆశీర్వాదాలను నడిపించమని కార్యక్రమం ఆది నుండి ఎంతవరకు నీ ఉంది తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము. హెంచొచ్చు వైరే తంత్రంబు నుండి దూరంబు చేయము ఈ రీతిన్ ప్రతియంత క్రీస్తేసన్ పెండ్లికి ధరోను చేరి మారింగా చేయోమి ప్రతయాము కలుగా చేయోము నా కలుగా చేసి నన్ను ద్రోణ పరచుము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము, మమ్మను కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, ప్రార్థింతుము. ప్రభు అయిన దేవా పరలోకపు తండ్రి, దైవ వాక్యమైన నీ దివ్యమైన వెలుగులను మేము నీ కుమారుని తెలుసుకున్నట్టు అనుగ్రహించు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ముఠలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను
స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారీ అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. తో ఉన్న స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబ్రద్దులేయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమున ద్వేషించి వాడెవ్వడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుచున్నాను, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తు గురించి సంఘముని గురించియు చెప్పుచున్నాను. పెట్టుకొనను మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండుట చూచువలెను. 1 నుంచి 19 వచనాలకు ఈ విధంగా వ్రాయబడినది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని నేను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతు బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైనా వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచారు. మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయన ఊరిలో మన కర్త చూచి పెళ్ళిని పానమొగను ద్రాక్షరసము దానమొసగే ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు ఆశలోకను చేసి దోషములెడ పాపమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కార్తవీరులకు భార్య భర్తల ప్రేమమును భక్తిగా నీవే
మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. అందరు లేచి శ్వాస ప్రేమలో భావమందు వ్రాయుమి మోక్తి సరణి వేదకే వీరి భక్తి మిగుల చేయమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అని మాట్లాడతాడు. నిర్జీవ సృష్టి ఆదికాండం మొదటి నుంచి మనం చూస్తే నిర్జీవ సృష్టి నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధ జలాలపై అల్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి మంచి ఆలోచన వచ్చింది. మన దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నిరాకారముగా ఉన్నదానికి ఆకారం కల్పించాడు, శూన్యముగా ఉన్నదాన్ని సృష్టిగా మార్చాడు దేవుడు. అది నిర్జీవ సృష్టిగా ఉన్నదాన్ని జీవ సృష్టిగా చేశాడు. మొట్టమొదట దేవుడు వెలుగు కమ్మని పలికాడు, వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అలానే జలాలు వేరుపరిచాడు, జలాలు ఉన్నదానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఆరిన్నేలకు భూమి అని పేరు పెట్టాడు. సముద్రంలో అనేకమైన మహామత్స్యములు చేపలు అనేకమైన ఉంటాయి. భూమి మీద అనేకమైన వృక్షాలు ఫలాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని అనుభవించడానికి ఎవరు కావాలంటే మానవుడు కావాలి. నిర్జీవ సృష్టిని జీవ సృష్టిగా చేశాడు, జీవ సృష్టిని జీవాత్మ సృష్టిగా చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది. దేవుడని యెహోవా నేల మంటిని తీసి ఒక నరునిగా నిర్మించి నరుని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా జీవాత్మ అయింది. అన్నీ కూడా మంచిది మంచిది అంటాడు, కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటాడు. దేవుడు ఆదామును మట్టితో నిర్మించాడు. అయితే సాటి అని సహాయముగా దేవుడు అనుకున్నాడు. చదువుకున్న వాక్యభావంలో ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి నా ఎముకలకు ఎముక నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడి గనుక నారి అనబడును. వారిద్దరుగా ఉండక యాక శరీరముగా ఉంటారు. ఈ మర్మం గొప్పదని మాట్లాడుతూ ఉన్నాడు. గనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడాడు, ఈ భూమిని నిండించండి, పండించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, దీవించబడండి అని. మానవ వంశం కుటుంబాలు విస్తరించాలి, దీవించబడాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే ఇర్మియా గ్రంథములు 29 అంటాడు, అయ్యా మీ బిడ్డలకు వివాహాలు చేయండి, బిడ్డలు సంపాదించుకోండి, కుటుంబాలుగా విస్తరించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున మనం చదువుకున్న ఈ వాక్య భావములు చూస్తే దేవుడని యెహోవా మధ్యవర్తిగా ఉండి ఆదాము అవ్వల వివాహం చేయడం మనం చూస్తూ ఉన్నాము. అలానే స్వాత పాఠ్యభాగంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుడని యెహోవా కుమారుడైన యేసు ప్రభువారు గలిలయలోని కానా వివాహానికి వెళ్ళారు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యూదుల శుద్ధీకరించారు ప్రకారం ఏంటంటే వచ్చిన వారందరికీ కూడా ద్రాక్షరసం ఇవ్వడం అనేది ఆనవాయితీ. అనేక మందిని ఆహ్వానించారు, ఆనందంగా వచ్చారు, ఆతిథ్యం స్వీకరిందాం అనుకున్నారు, కానీ ఆటంకం కలిగింది. అక్కడ సనుగుడు గొనుగుడు గొడవ ప్రారంభమైంది. వారి బంధువులు అనుకుంటా మరియ తల్లి దగ్గరికి వెళ్ళమ్మా ఏంటో అర్థం కావట్లా,
అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. లోటు అనేది వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పటికిప్పుడు ద్రాక్షరసం తేవాలంటే మామూలు విషయం కాదు. వెంటనే మరియ తల్లి ఒకే మాట చెప్పింది. యేసుప్రభువారు ఆయన శిష్యులు మరియ తల్లి కూడా వచ్చింది. మరియ తల్లి అంది, యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తాడో చేయండి. మనం చదువుకున్న వాక్య భాగం. యేసుప్రభువారు ఏమని చెప్పారంటే, నా సమయం ఇంకనూ రాలేదు. ప్రతిదానికి కూడా సమయం ఉంది. ఈ రోజున యోహాను రాజు స్వాతి వివాహం చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినముగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. యేసుప్రభువారు కూడా అంతవరకు ఏ అద్భుత కార్యం చేయలేదు, ఆశ్చర్యకార్యం చేయలేదు, మిరాకిల్ కూడా చేయలే. వెంటనే యేసుప్రభువారు అన్నారు, నా సమయం ఇంకనూ రాలేదని తన తండ్రికి ప్రార్థన చేశాడు. తన తండ్రి చిత్తాన్ని బట్టి 6 రాతి బాణాల నిండా కూడా నీళ్లను నింపమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, సువాసన ఉండదు. ఆయన ప్రార్థన చేయగానే రంగు వచ్చింది, రుచి వచ్చింది, సువాసన వచ్చింది. విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇది స్వచ్ఛమైనదా లేకపోతే కల్తీయా ఏంటని విందు ప్రధాని దగ్గర తీసుకెళ్తే చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా రుచికరంగా ఉంది, చాలా మధురంగా ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభువారు మొట్టమొదటిగా గలిలయలోని కానా వివాహంలో అద్భుతాన్ని చేశారు. అందుకే మ్యారేజ్ ఇస్ ఏ మిరాకిల్, ఇదొక అద్భుతం. మ్యారేజ్ ఇస్ మిస్టరీ, ఇదొక మర్మం. మ్యారేజ్ ఇస్ ఎ మినిస్ట్రీ, ఇదొక వ్యవస్థ. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నప్పుడు పరమగీతాలు 3వ అధ్యాయంలో ఉంటుంది. తన తల్లి మాట్లాడుతుంది, సొలొమోను రాజును చూచి, సియోను కుమార్తెలారా వేంచేడి కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. తల్లి ఒక కిరీటం పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ రోజున యోహాను రాజు కూడా ఒక కిరీటం. ఎవరంటే ఒక కిరీటం. యోహాను రాజు, నీ కిరీటం ఎక్కడుంది? మంచిది, మనం వెంటనే చెప్పా. ఒకరిని అడిగితే దిక్కులు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఎవరు పక్కనే ఉన్నారు నీ కిరీటం అన్నాను. అందుకే సామెతలు 12:4 ఉంటుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. నీ కిరీటం పేరు తేవాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా స్త్రీకి. అందుకే అంటాడు సామెతలు 18 అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవాల అనుగ్రహం పొందెను. భార్య దొరికిన వానికి వేలు, కొంతమందికి డబ్బు దొరుకుతుంది. భార్య దొరికిన వానికి చేలు దొరుకుతాయి. కొంతమందికి భార్య దొరికిన వానికి తేలు దొరికెను. ఎందుకు వచ్చిందిరా బాబు? బ్యాచులర్గా ఉన్న వదిలిపోయినరా బాబు, బ్రహ్మచారిగా ఉన్న వదిలిపోయినరా బాబు, ఈ పెళ్లి చేసుకుని నానా సమస్యలు తెచ్చుకున్నామని చాలామంది వివాహాలు అయిన తర్వాత రకరకాల సమస్యలతో, వివాదాలతో బాధపడుతూ ఉంటారు. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, అదే సామెతలు 19 అంటాడు. ఏమనంటే ఏమని మాట్లాడతాడంటే అక్కడ భార్య యెహోవా ఇచ్చు దానము, యోగ్యురాలైన భార్య యెహోవా ఇచ్చు దానం అని మాట్లాడతాడు. అలానే 31 అంటాడు. సొలొమోను వ్రాస్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అటు ముత్యము కంటే అమూల్యమైనదని మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున వాక్యభావం చూస్తే లోబడి ఉండుట, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అందుకే ఇక్కడ హోషేలో ఆమోస్లో మాట్లాడతాడు 3వ అధ్యాయం 3లో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఈ రోజున సమ్మతిని తెలియజేస్తూ ఉన్నారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదని, మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ అంటే ఎంతో ఘనముగా ఎన్నో ఆశలతో వివాహ వ్యవస్థలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. మ్యారేజ్ ఇస్ ఎ మేడ్ ఇన్ హెవెన్ అంటాడు. ముందుగానే దేవుడు పరలోకములో సిద్ధపరచాడని. లీవ్ అండ్ అన్లీవ్ అంటే విడిచిపెట్టుట, హత్తుకొనుట.
తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరుగా ఉండక యాక శరీరముగా ఉంటారని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా 2 తిమోతి 5వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలని కోరుచున్నానని మాట్లాడతాడు. కనుక ఈ రోజున వివాహ సామ్రాజ్యంలోనికి వారు ప్రవేశించబోతున్నారు. ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. ఒక అధికారము లేకపోతే ఆ గృహ పరిపాలనలోనికి వెళ్ళాలంటే ప్రమాణాలు చేస్తారు. పిఎం గారికి రాష్ట్రపతి ప్రమాణాలు చేస్తే సీఎం గారికి గవర్నర్ ప్రమాణాలు చేస్తారు. అలానే గవర్నర్ గారు ఇచ్చిన అధికారాన్ని బట్టి పాస్టర్ గారి రోజున వారికి ప్రమాణాలు అంటే వివాహ వ్యవస్థ గృహ పరిపాలనలో 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురా పెట్టకుడి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే 1 పేతురులో చూస్తే 3వ అధ్యాయం 7వ వచనం, అటువల్లే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైన ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగున్నట్లు జ్ఞానము చొప్పున. ఇక్కడేమని అన్నాడు? పురుషులారా జీవమను కృపావరములో. ఘట్టం అంటే కొండ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. భార్యను దేంతో పోల్చాడంటే ఒక ఘటముతో పోల్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. మీతో పాలివారిని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగుకున్నట్లు. ఏదన్నా గొడవ వస్తే ప్రార్థన చేసుకోవడానికి రాదు, మంచాలు వేరైపోతాయి, కంచాలు వేరైపోతాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున నీ భార్యతో కాపురం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే స్త్రీ గురించి చెప్తా ఉన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. వైఫ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు డబ్ల్యూ అంటే విజడం అంటే జ్ఞానము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఐ అంటే ఎండస్, ఆమె పని చేయకుండా భోజనం చేయదు, ఆమె ఇంటి వారి నడతలు కనిపెడుతుంది. ఎఫ్ అంటే ఫెయిత్, విశ్వాసము. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకించుతాడు. ఈ అంటే ఎకానమీ, పొదుపు చేసుకోవడం. ఈ రోజున భార్య భర్తలుగా వివాహ వ్యవస్థలో మీరు ప్రవేశిస్తున్నారు కనుక మీరు వైవాహిక జీవితం అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలని ఈ మాట వలనను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినది, పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛల కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా నుంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పునదేమనగా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పునదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేస్తునని వీరు చదవలేదా? ఈ హేతువు చేత నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు.
అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం వలన చెప్పున్నదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాపకరణమును బట్టి ఈ గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కరుణాళుడైన మన ప్రభు పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనటియు తనకు హితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండును. ఆమేన్. మీ భర్తలకు ఇదే జీవన సూత్రం కదా. ఎప్పుడు లోబడుతుందో అప్పుడు ప్రేమించే అనుభవం, ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడు లోబడే అనుభవం. ఇదేనండి వైవాహిక జీవితపు సూత్రం. ఇది మారదేక. ఏ దేశం ఎగినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వైవాహిక జీవితంలో ఈ రెండు కండిషన్స్, ప్రేమించటం, లోబడటం ఉన్నప్పుడు ఆ కుటుంబం దేవుడు కట్టిన కుటుంబం, పరలోక రాజ్యానికి ప్రతిబింబం. అది దేవుని చిత్తం. కాబట్టి ఈ హెచ్చరికలను ఊరిగా రాయలేదండి పరిశుద్ధాత్మ దేవుడు. మన జీవన వ్యాపారంలో, మన జీవన సూత్రంలో ఒకటిగా దేవుడు దీన్ని లిఖించి ఉన్నాడు. ఓకే అండి. పెండ్లి కుమార్తె తరపున కదిమేరం గ్రామ కాపురస్తులు శ్రీ చిందాడి వరప్రసాద్ గారు లేటు, అంటే ఇస్రాయల్ కుమార్ గారికి సోదరుడు, చిరంజీవి సిహెచ్ అనగా చిందాడి యోహాన్ రాజు గారు, వయసు 28 సంవత్సరం గల ఆయనకును, అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం దిగువ గుల్లవాండ్లపల్లి గ్రామ కాపురస్తులు శ్రీ చింపిరి శివశంకర్ లేటు, వారి కుమార్తె చిరంజీవి సిహెచ్ స్వాతి, వయసు 27 సంవత్సరం గల ఆమెకును, ఈ 2025 సంవత్సరము ఆగస్టు నెలను, ఈ నెలలో 14వ తారీఖున నేటి దినాన్న గురువారం సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ప్రార్థనా మందిరంలో రెవరెండ్ సి విక్టర్ బాబు గారిచే పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడింది. కావున దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవాలని కోరుచున్నాము. వీరు జతపరచబడుట సరికాదని న్యాయమని హేతు ఎవరైనా కనుపరపగలిగిన ఎడల అటువారు తమ ఆక్షేపణను ఈ వివాహపు సమయము లోపుగా తెలియపరచవాలని ఇందు మూలంగా కోరుచున్నాము. విన్నారు కదండి కూడి వచ్చిన వారందరూ కూడా. కాబట్టి యోహాన్ రాజు మరియు స్వాతి వీరు ఇరువురు వివాహం చేసుకోవటం మాకు అందరికీ సమ్మతమే మరియు ఇష్టమే అన్నటువంటి వారు మీ కుడి హస్తాలను పైకి లేపి చూపించవలసిందిగా మనవి చేస్తున్నాం. నాకు ఇష్టమే కనుక నేను చేయి పైకి ఎత్తాను. ఓకే, వెరీ గుడ్. మీ ఇద్దరికి ఇష్టమైన యోహాన్ రాజు మరియు స్వాతి నిండు హృదయంతో నిండైన హస్తాన్ని పైకి లేపి చూపించండి. సగం వద్దు, ఇలాగా పూర్తిగా పైకి చూపించండి. ఓకే, మనం వివాహ కార్యక్రమంకి వెళ్దాం. యోహాన్ రాజు, నేను చెప్పే మాటలను చెప్పి నేను అడిగే ప్రశ్నకు జవాబు అమ్మాయి వైపు చూస్తూ చెప్పాలి, నా వైపు కాదు, అటువైపు కాదు. ఓకేనా? ఓకే. సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. గట్టిగా సమ్మతించుచున్నాను. ఓకే. స్వాతిని ప్రేమించి ఆదరించి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలం ఇతరునెవ్వరిని ఆశింపక స్వాతితోనే కాపురం చేయదువా? స్వాతితోనే కాపురం చేయదును. ఓకే, వెరీ గుడ్. అమ్మ నువ్వు తీసుకుని పెట్టండి. స్వాతి, యోహాన్ రాజుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించేదను. యోహాన్ రాజును ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలం ఇతరునెవ్వరిని ఆశింపక యోహాన్ రాజుతోనే కాపురం చేయుదువా? కాపురం యోహాన్ రాజును ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలం ఇతరునెవ్వరిని ఆశింపక యోహాన్ రాజుతోనే కాపురం చేయుదువా? మీ కుమార్తెను మీ అల్లుడు గారైనటువంటి యోహాన్ రాజు గారికి ఇవ్వటం మీకు ఇష్టమేనండి? మాకు ఇష్టమే, పరిపూర్ణంగా ఇష్టమే. పరిపూర్ణంగా ఇష్టం. అమ్మాయి కుడి హస్తాన్ని తీసుకుని అబ్బాయి కుడి హస్తంలో పెట్టండి. మీరు అబ్బాయి కుడి చేయండి పట్టుకోండి.
అటు చూడండి, కెమెరా వైపు చూడండి చక్కగా. Yeshua, 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 Yeshua. నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతా నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణం చేయుచున్నాను. Yeshua, Yeshua, నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. Yeshua, 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 Yeshua. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను వివాహపు స్థితి దివ్యమైన మర్మంగా ఉండినట్లు పరిశుద్ధ పరిచితివి కదా. తన శరీరములో తన భార్యను సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే యోహాన్ రాజు మరియు స్వాతిలను నీ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించలాగని ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టాలను అయ్యుండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధియు భక్తి గల ఇల్లాండ్రలను వెంబడించలాగునను ఈ వధువరులను కటాక్షించము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి
వీరు నిత్య రాజ్యమునకు వారసులగినట్లు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నేను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. శరీరమును ఆయన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవం కలుగుటకై మేము సంరక్షించి కాపాడుగాక. సమాధానంతో ఉండి ప్రభుకి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండగాక. ఆమేన్. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహం నందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అనే దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయనను సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలు జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దానిని గూర్చి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. మీరందరూ వారి కోసం ప్రార్థన చేయండి. కాబట్టి మీరందరూ వచ్చినందుకు కూడా క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నాయన ఎంతో ఘనంగా జరిగించారు. మంచి వాతావరణం ఇచ్చారు నాయన. జ్ఞాపం చేసుకోండి ప్రభా. స్తోత్రం నాయన. ఈ సమయంలో యోహాన్ రాజును బట్టి నాయన జ్ఞాపం చేసుకోండి. స్తోత్రమైన స్వాతిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ దేవుని బిడ్డలు నాయన మరి ప్రమాణాలు చేశారు. వారి జీవితం వారి వివాహవ్యాసం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్థానిక సంఘం సెయింట్ పాల్స్ లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘ నాయకత్వాన్ని దీవించండి. ఆయన ప్యారిస్ పాస్టర్ గారు నాయన మరి విక్టర్ బాబు గారు వారి భార్య బిడ్డలు వారి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి అయినా. అలానే ప్రభు ఈ రోజున ప్రభా మరి వివాహ మహోత్సవంలో పాల్గొన్న దైవజన ప్రభు మేడ్ జోసఫ్ గారిని బట్టి, రాజీవ్ కుమార్ గారిని బట్టి, తిమోతి గారిని బట్టి, నన్ను బట్టి మా భార్యలు బిడ్డలు మాకు ఇచ్చిన పరిచయం దీవించండి. ఇరు పక్షాల తల్లిదండ్రులు చేరువచ్చిన బంధువులు రక్షమని దీవించి జరిగే విందులు కూడా మీరే తోడు నడిపించమని. నూతన వివాహ వ్యవస్థ ప్రవేశించిన బిడ్డలు స్వాతి ఆహన్ రాజును మెండుగా నిండుగా దీవించి నాని కృపలతో నింపుమని దీవించుమని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా ఆహారం దయచేయము. చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్ముని శోధన దృష్టి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ,
మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యోన్నిత్య సహవాసం, ఆశీర్వాదం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరికీ, మరి విశేషించి నూతనంగా జతపరచబడినటువంటి యోహాన్ రాజు మరియు స్వాతిలకును, వారి ఇరు కుటుంబాల బంధుమిత్ర సంబంధికులకును, అలాగే దైవజనులకు, అలాగే మరి కూడొచ్చిన బంధుమిత్ర సంబంధికులకు, సంఘ పెద్దలకు సదతోడిని కాచికపడిన కృపలో సంరక్షించును గాక. ఆమేన్. దేవరని దీవెనలో మిస్ స్వాతి చింపిరి, ఏజ్ 27 years, డాటర్ ఆఫ్ మిస్టర్ శివశంకర్ చింపిరి, రెసిడెంట్ ఆఫ్ టి సుండుపల్లి మండల్, కడప, హ్యావ్ agreed to enter into the holy matrimony and openly declared the same in the presence of God and the church. Hence, in the name of the Father and the Son and the Holy Ghost, and by the authority vested to me by the Government of India, Section 6 and 9, I pronounce these two as husband and wife. This marriage is solemnized by me at St. Paul's Lutheran Church, Padameram, on 14/8/2025. What therefore God hath joined together, let not men put asunder. సాక్ష్యం చేసిన వారు బూసి బాలకృష్ణ గారు, మోయిస్ గారు. పెండ్లి కుమారుడు యోహాన్ రాజు, పెండ్లి కుమార్తె స్వాతి. ఇది అమ్మా, ఇది మీకు గంట కూడా ఉపయోగపడుతుంది, పట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు ప్రేమ